ఒకానొక సమయంలో నారద మహర్షి హిమవత్ పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు. తపస్సు చేస్తున్నాడా? తపస్సు అంటే భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండాలి. అది చంచలమవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు. కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నారు. అంటూ ఇంద్రుడు అన్నాడు, హిమశైల గుహాయాం హి మునిస్తపతి నారద మనసోద్దిశ్య విశ్వేశం మహాసంయమమాన్ దృఢ. అడిగోనయా, మహాసంయమవాన్, సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు. మన్మథ నువ్వు అక్కడికెళ్ళి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నం